క్షణంలో ఇక్కడ తెలుగు లెక్కలుగా వచ్చే ఆయన నా వ్యక్తి. ఈ డిగ్రీ కాలేజీ అనేటువంటిది ఒక పెద్ద వటవృక్షం అనుకుంటే దానిలో ఉండేటువంటి ఒక శాఖమూరి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఒక శాఖ, దాని యొక్క ఫలాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫలితాలతో సాధించినటువంటి ఫలితాలు ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ సీనియర్ లెక్చరర్స్ అందరికీ అందేది. నేను కూడా ఏపీ రెసిడెంట్ జూనియర్ కాలేజీలో, సీనియర్ కాలేజీలో, అలాగే ఉట్నూరులో, కృష్ణసాగర్లో పనిచేసి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ నేను పిల్లలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాడిని. బాగా ఫ్రెండ్లీగా ఉండడం నేర్చుకున్నటువంటి వ్యక్తిని. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే, వాళ్ళకి ఫైనాన్షియల్గా లేకపోతే ఏ కష్టం వస్తే ఆ కష్టాన్ని మేము స్వీకరించాం. అప్పట్లో ఇక్కడికి వస్తే అదే పరిస్థితి నాకు తెలిసింది. శాఖమూరి శాఖ అసలు ఆయనలో మొత్తం 3 గుణాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి. మేడం గారికి కూడా చెప్పాలి. ఆయనలో ఉండేటువంటి మంచి ఏమిటో చెడేమిటో ఆవిడ చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ సహధర్మచారిగా పొందినటువంటి ఒక అమలినమైనటువంటి ప్రేమ సిద్ధాంతము, మన దగ్గరికి ఏమీ ఆశించకుండా 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి ఎవరైనా సరే సహాయం చేసేటువంటి గుణం ఆర్తి సాధన. ఎవరినైనా మిత్రుడిగానే భావిస్తాడు. ఎవరు శత్రువులు అనే వాళ్ళని అతను ఏదో అప్పుడప్పుడు ఎమోషనల్గా ఉన్నప్పుడు అది వేరు. వివాదాలకి కంటే కూడా ఆ మిత్రధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి. ఏది విద్యార్థులతో తన సంబంధంలో కూడా వాళ్ళని మిత్రులుగానే, విద్యార్థి మిత్రులు, నాకు గురుమిత్రుడు, ఆయనకు మీకు విద్యార్థి మిత్రుడు. అలాగా ఆ ధర్మాన్ని పాటించి ఆ మిత్రధర్మంతో ఈ డిగ్రీ కాలేజీలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు అలాగా చేసినటువంటి వ్యక్తి. రాగానే మమ్మల్ని 97లో, అప్పటికే వాళ్ళు 84లో జాయిన్ అయినటువంటి వాళ్ళు, మేము 97లో వచ్చినటువంటి వాడిని. అయినా కూడా ఎంతో దగ్గరికి తీసుకుని మమ్మల్ని అందరినీ కనిపించేటువంటి వాడు. మందావళి ఒక 6 కలిసి ఈ కాలేజీలో లెక్చరర్స్ని ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి వాళ్ళం. అదే డాక్టర్ జి సీతారామారావు కానీ, సివిఎన్ మూర్తి కానీ, చౌదరి సార్ కాస్త అప్పటికి జూనియర్, వారికి జూనియర్, నాకు దగ్గర జూనియరే. కానీ మమ్మల్ని అందరినీ ఈ జూనియర్స్ని కలుపుకుని నడిపించేటువంటి వాడు, మమ్మల్ని మిత్రులుగా స్వీకరించినటువంటి వాడు. ఆ మిత్ర ధర్మమే ఆయన్ని నాకు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఆయన పెద్దవాడి కనుక ఇక ఆయన్ని మనం ఏం చేయలేము. ఆయనకి ఏదో జరగాలి, మంచి జరగాలి, ఇంకా ఉన్నత స్థితికి ఇవాళ మనం కోరికే లేదు. జయంతి దేశకృతినో రససిద్ధ కవీశ్వర, రససిద్ధుడు ఆయన. జీవితంలో ఆనందాన్ని అన్నింటినీ అనుభవించినటువంటి వ్యక్తి. రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయే. ఆయన యొక్క యశస్సు, కీర్తి, శరీరం ఎప్పుడు ఈ విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థులలో చరిస్తూనే ఉంటుంది. ఆ ఆత్మ చరిస్తూనే ఉంటుంది. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆయన ఆత్మకి శాంతి జరగాలని మనస, వాచ, కర్మణ మీరందరూ కోరుకున్నట్టుగానే నేను కోరుకుంటున్నాను.
మీరు కూడా మాలో చెప్పండి. ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కూడా వారింట్లోనే పడుకునేవాడిని, వారింట్లోనే తినేవాడిని. మా 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 బంధం వేరుగా ఉండేదండి అన్ని విషయాల్లోనూ కూడా. ఆయన కొంచెం అప్పుడప్పుడు కాస్త తీసుకుంటూ ఉండేవాడు. దాంట్లోనూ నేను ఆయన ఫ్రెండ్ని, ఆయన కాసేపు తాకాడాడు, దాంట్లోనూ నేను మిత్రుడినే ఆయనకి. నా కారులోనే మేమందరం కలిసి హైదరాబాద్ పోయేవాళ్ళం. నేను రాత్రికి వచ్చేవాడిని, ఆయన ఇంటి దగ్గర నింపేసి వచ్చేవాడు. ఏదో అలా అలా గడిచిపోయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా హరికృష్ణ గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి ఏపీఆర్డీసీలో తెలుగు లెక్చర్ని అని చెప్పాను. చెప్పి నేను ఇంటి కోసం అని ప్లాన్ అప్రూవల్ కోసం వెళ్ళాను. వెళ్తే ఏపీఆర్డీసీలో అని చెప్పుకోవడం వల్ల ఏమో నేను వాళ్ళ దగ్గరికి ఎవ్వరికి వెళ్ళకుండగానే నాకు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు పేపర్స్. ప్లాన్ అప్రూవల్ పేపర్స్ 98, 99 I think. అదే సో మిమ్మల్ని అందరం చూసే భాగ్యం కలిగింది. ఆయన మనందరం ఒకసారి కలుసుకునేటువంటి అవకాశం ఇక్కడ కలిగింది. ఆయన హైదరాబాద్కి నేను రాలేకపోయాను, నాకు కాస్త కాళ్ళకి నొప్పులుగా ఉంటున్నాను, అనారోగ్యంగా ఉంది, అక్కడికి వెళ్ళలేకపోయాను. ఇక్కడ మీ అందరినీ కలిసి ఆవిడని చూసి ఆవిడని పలకరించడం నా ఇదిగా భావన చేస్తున్నాను. ఇంకా ఏం చెప్తాను, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఇక అదంతా మిత్రధర్మంలో ఉండేటువంటి నడిచేటువంటి పనులే నడుస్తూ ఉంటాయి. నువ్వు ఎందుకు దీంట్లోకి వెళ్ళలేదు, నక్సలైట్ కాలేదు. కాకమూరి అప్పారావు గారు వీళ్ళకి రిలేషన్, ఆయనకి రిలేషన్. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించే దగ్గర నుంచి కోదండరావు గారితో మాట్లాడుతూ, కేసీఆర్తో మాట్లాడుతూ ఆ ఉద్యమాన్ని మొత్తం నడిపించడంలో వాళ్ళకి సహాయ సలహాలు అన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మా ఎన్టీఆర్ పరశురామారావు గారు ఇద్దరు మంచి దోస్తాను. ఆయన వాళ్ళు రాలేదు, వస్తే ఆయనకే రాలేకపోవాలి. పరశురామారావు గారు సీతారామారావు కలిస్తే వాళ్ళందరూ కలిసి కూర్చుని మేమందరం ఆ చెట్టు కింద కూర్చుని పోయి లీలాడుతూ పాటలు సాహిత్యం గురించి రోజు చర్చలే. ఏమయ్యా మహాపుస్తకం గురించి, మా శ్రీశ్రీ గురించి 4 ముక్కలు చెప్పు మా హిస్టరీ పిల్లలకి. విశ్వనాథ సత్యనారాయణ గారు నేను ఎంపీ చేశావు కదా, సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఆయనకి ఎంత ప్రేమో, చేయను అంటే ఎంత ప్రేమో. మేము కూడా సెంట్రల్ యూనివర్సిటీ నుంచే ఎంపీ తీసుకుని బయటకు వచ్చాను కనుక ఆయన అట్లా రిసీవ్ చేసుకోవడం ఎంత స్పీడ్గా రిసీవ్ చేసుకుంటున్నాడంటే అంత స్పీడ్గా రిసీవ్ చేసుకుని తొందరగా కలిపేసుకుని వెళ్ళిపోయేటువంటి తప్పు చాలా ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఒక విజ్ఞానమయమైనటువంటి మనోమయమైనటువంటి కోశంలో ఎప్పుడూ నిలిచి ఉండేటువంటి వ్యక్తి. ఇక అంతకు మించి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ కృతజ్ఞతలు.